ప్రియమైనటువంటి వాళ్ళరా, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాం. ఉదయకాల సంబంధం మీ అందరికీ శుభాభివందనాలు. ఉదయకాల సంబంధం దేవుని వాగ్దానం మనం చూస్తూ వచ్చినప్పుడు, ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. దేవుడు మనల్ని ఇక మీదట దాసులని పిలవడంటండి, స్నేహితులని పిలుస్తాడంట. ఒక ఇద్దరు స్నేహితులు, బాగా సన్నిహితంగా ఉన్న స్నేహితులు ఏం చేస్తారు? వారి ఒకరికొకరు రహస్యాలు కూడా ఒక్కొక్కరు చెప్పుకుంటారు వారికి వారు. ఎందుకంటే వారు బాగా సన్నిహితంగా ఉంటారు కాబట్టి అన్నీ కూడా స్నేహంలో ఒకరికొకరు చెప్పుకుంటూ వస్తారు. అలాగే ఈ రహస్యాలు తెలిసే విధంగా స్నేహంలో ఎట్లాగైతే మరి ఉంటుందో, అలాగే మన దేవునితో మనం ఇలాంటి స్నేహపూరితమైన వాతావరణాన్ని ఏర్పరచుకున్నప్పుడు, ఆయనతో సన్నిహితంగా మనం నడుచుకున్నప్పుడు మనల్ని మనం ఆత్మీయంగా సిద్ధపరచుకొని ఆయనతో స్నేహం చేయగలిగే స్థాయికి మనము ఎదుగుతూ వచ్చినప్పుడు, ఆయనకి సన్నిహితంగా చేర్చబడినప్పుడు, అప్పుడు ఆయన మరుగైన రహస్యాలన్నీ కూడా మన జీవితంలో మనకు బయలుపరుస్తూ వస్తాడు. ఈరోజు చాలా సంగతులు మనకు అర్థం కావట్లా. అనుదిన జీవితంలో ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏమీ అర్థం కాని పరిస్థితులు. చాలామంది అనుకుంటుంటారు, మాకేం అర్థం కావట్లేదు, మేము ఏం చేయాలో తెలియట్లేదు అంటుంటారు. ఎందుకు? ఉదయకాల సంబంధే దేవుని వాక్యంలో ప్రతిదినం కూడా మనము ఆయన స్వరాన్ని వినటానికి, ఆయనతో మాట్లాడటానికి నేర్చుకోవాలి. అలాగే మనం చూస్తే మన జీవితం అందలి ప్రతి చిన్న విషయమందు మనం ఆయన దగ్గరకు వచ్చి ఆయన చేత నడిపించబడాలి. అనుదినము ప్రార్థనాపూర్వకంగా మౌన ధ్యాన సమయాన్ని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో గడుపుతావో, దేవుడు తన స్వరాన్ని నీకు వినిపిస్తాడు. ఎప్పుడైతే తన స్వరాన్ని నీకు వినిపిస్తాడో, ఎప్పుడైతే దేవునితో మాట్లాడుతూ వస్తాడో, రహస్య సంబంధమైన సంగతులన్నీ కూడా నీకు బయలుపరచబడతా వస్తాయి. కనుక ఆ రీతిగా ఆ మౌన ధ్యాన సమయంలోనే దేవుని సన్నిధిని మనం అనుభవించగలుగుతాం. దేవుని ప్రజలారా, కనుక మనం ఈ రీతిగా ఎప్పుడైతే ఆ మౌన ధ్యాన సమయాన్ని అనుభవించగలుగుతామో, అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించగలుగుతాడు. ఆశీర్వదించడానికి మనకు కూడా సరైనటువంటి స్థితి మనకు చాలా అవసరం. మనం గమనించినట్లయితే అందుకే దేవుని పిల్లలైనటువంటి వారు ఎప్పుడు కూడా అట్టి ఆలోచన విధానాన్ని కలిగి ఉండాలి. మీరు అబ్రహాం గారి జీవితాన్ని తీసుకుంటే, అబ్రహాము మరి ఈ సొదొమ రాజు మీద, శత్రువుల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుని వాక్యంలో చూస్తే సొదొమ రాజుని ఓడించి తిరిగి వస్తూ ఉన్నాడు. ఈ శత్రువులు ఏం చేశారంటే సొదొమ రాజుని మరి పట్టుకొని చెరగా తీసుకొని పోటేగాక ఆ సమయంలో సొదొమలో నివసించున్నటువంటి లోతును కూడా తీసుకెళ్ళిపోయారు. అప్పుడు అబ్రహాము ఆ సొదొమ రాజుని, ఎవరినైతే లోతుని పట్టుకెళ్ళిపోయి వారు చెరలో తీసుకెళ్ళి పెట్టారో అలాంటి వారందరినీ కూడా విడిపించాడు. వెళ్ళి సొదొమ రాజుని విడిపించాడు, అలాగే ఆ మనుషులందరూ కూడా విడిపించాడు. ఆ తర్వాత లోతును కూడా విడిపించాడు. ఇలా విడిపించినప్పుడు సొదొమ రాజు చాలా సంతోషించాడంట. సంతోషించి ఇప్పుడు అబ్రహాముతో సొదొమ రాజు స్నేహపూరితంగా ఉండటానికి ఇష్టపడుతూ వచ్చాడు. అందుకే అంటాడు, సొదొమ రాజు ఏమంటాడంటే, మనుషులను నాకు ఇచ్చేసేసి నీకున్న ఆస్తి మొత్తం నువ్వే తీసేసుకోమని అబ్రహాంతో చెప్తూ వచ్చాడు సొదొమ రాజు. ఇది పెద్ద శోధన అయిపోయింది అబ్రహాంకి. అప్పుడు గమనించినట్లయితే అబ్రహాము దేవుని సన్నిధిలో దేవునితో స్నేహం కలిగి, ఎప్పుడైతే దేవునితో సహవాసం కలిగి నడుచుకుంటూ వచ్చాడో, తను మలుచుకుంటూ వచ్చాడో, అప్పుడు అబ్రహాము యొక్క జీవితం ఎట్లుందంటే, ఆ ఆస్తిని తీసుకునే విషయంలో పెద్ద శోధన ఏర్పడినప్పుడు ఆ మెల్కీసెదెకు ద్వారా దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు దీని కొరకు అబ్రహాము సిద్ధపడటం జరుగుతూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో మెల్కీసెదెకు ద్వారాగా ఆ దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. గమనించారా? కనుక ఆయనతో స్నేహం చేసేవారిని దేవుడు ఏ రీతిగానే మాట్లాడతాడు. మనుషుల ద్వారా మాట్లాడతాడు, లేకపోతే జంతువుల ద్వారా మాట్లాడతాడు, ప్రకృతి సంబంధమైన ప్రకృతిలో నుంచి ఆయన స్వరాన్ని నీకు వినిపిస్తాడు. నీకు ఏ రీతిగా సరే ఆయన స్వరాన్ని నీకు వినిపిస్తాడు. దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఆయా సందర్భాల్లో అనేకమైనవి మాట్లాడటం మనం చూస్తాం, అనేకమైనవి జవాబు ఇవ్వటం మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, భూమి నెరలు విడిచి ఆ రోజున దేవునికి వ్యతిరేక్తంగా మరి పనులు చేసిన వారిని భూమి మింగివేసింది. అంటే భూమి రెస్పాండ్ అయింది. గమనించారా? గాడిద రెస్పాండ్ అయింది. దైవజనుడు తప్పు మార్గంలోకి వెళ్తున్నప్పుడు రెస్పాండ్ అయింది, మాట్లాడింది. నోవా గారి కాలంలో
కాకి జవాబిచ్చింది. ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటే ఏం సమాచారం తీసుకురావాలి, ఏ సమాచారాన్ని ఏది ఇవ్వాలి, ఏలియాని కాకుల చేత దేవుడు పోషించాడు. కాకులకి ఎవరు చెప్పారు? కాకి ఎలా దేవుని స్వరాన్ని కాకి విని మరి మాంసము రొట్టెలు ఎవరు తీసుకురాగలుగుతుంది? రోజు తీసుకొస్తుందా? ఎప్పుడో ఒక రోజు తీసుకొస్తుంది. కానీ ఎలా సాధ్యపడుతుంది ఇవన్నీ? ఈరోజు ఉదయకాల సంబంధు నీవు దేవునితో స్నేహం ఏర్పరచుకోవాలి, సాన్నిహిత్యాన్ని ఏర్పరచుకోవాలి. ఎప్పుడైతే దేవునితో సాన్నిహిత్యాన్ని, స్నేహాన్ని నువ్వు ఏర్పరచుకుంటావో దేవునితో స్పష్టంగా మాట్లాడతాడు, దేవుడు నిన్ను దర్శిస్తాడు. ఉదయకాల మౌన ధ్యానంలో గడిపి ప్రార్థన చేసుకొని ఎప్పుడైతే దేవుని స్వరాన్ని వింటావో నీ మనసు తేలికైపోతుంది, నీ హృదయము ఆనందంతో పరవశించిపోతుంది. అట్లాంటి అనుభవం ఎప్పుడైతే నీకుండదో నీవు దినమెల్లా విచారంతో దిగులతో కూర్చుంటావు. ఎందుకంటే దేవునితో సాన్నిహిత్యం లేనటువంటి మనసులో ఎన్నో రకాలైనటువంటి సందేహాలు, ఎన్నో రకాల మానసిక వ్యధ, బాధకు గురవుతావు. ఆ మానసిక వ్యధ నుంచి, బాధ నుంచి నువ్వు బయటపడక నానా రీతులుగా మనసులో కృంగిపోయి నిరాశలోకి వెళ్ళిపోతావు, నిస్పృహలోకి వెళ్ళిపోతావు. దేవుని స్వరాన్ని విన్న వ్యక్తి ఆత్మీయంగా ధైర్యంగా ఉండగలడు. దేవునితో స్నేహం చేసే వ్యక్తి దేవుని యొక్క రహస్యమైన, మరుగైన, మర్మయుక్తమైన సంగతులన్నీ తెలుసుకోగలుగుతారు. ఇలాంటి అనుభవం మాకు ఇవ్వండి అయ్యా అని ఉదయకాల సంబంధం దేవునితో స్నేహం చేసే అనుభవాన్ని కలిగి ఉండి ఆ రీతిగా మనం ఆశీర్వాదకరంగా చేయబడలాగా దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడైన దేవా, ప్రేమ స్వరూపకు తండ్రి, సర్వశక్తి మంతుడైన మా ప్రభువా, ఉదయకాల సంబంధం ఆయన శ్రేష్టమైన లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. దేవా నాయన, మీతో స్నేహం చేయటం మాకు నేర్పించండి. ఆ స్నేహము ద్వారా సమస్తమైన మర్మాలను, రహస్యాలను ప్రభువా మీరు మాకు వినిపించి తెలియపరిచి మమ్మల్ని దీవించే దేవుడుగా, గొప్ప దేవుడుగా మీరు మాకున్నందుకు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ అనుభవం దయచేయవలసిందిగా యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధ ఆత్మ కన్నున్న సహవాసం సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్.